బంగారం కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. గత 5 రోజుల్లో 3 సార్లు పెరిగిన బంగారం ధర ఇప్పుడు స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో భారీగా రేట్లు పెరిగినప్పటికీ ఇక్కడ మాత్రం మార్పు లేదు. దీంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తదుపరి పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపు సైకిల్ను ప్రారంభించనున్నట్లు సంకేతాలందాయి. సాధారణంగానే ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధర పెరుగుతుంటుంది. మళ్లీ రేట్లు భారీగా పెరిగే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికీ ఇలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా అంతర్జాతీయంగా రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్ కి $2,350 పైకి చేరింది. కిందటి రోజు ఇది $2,325 లెవెల్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో స్పాట్ సిల్వర్ రేట్ చూసినట్లయితే $30.50 మార్కుకు చేరింది. మరోవైపు రూపాయి మరింత పతనమైంది. డాలర్తో చూస్తే రూపాయి విలువ ఇప్పుడు 83.515కు చేరింది. దేశీయంగా బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం 22 క్యారెట్లపై $66,350 వద్ద కొనసాగుతుంది. కిందటి రోజు చూస్తే $100 పెరిగింది. అంతకుముందు వరుసగా 2 రోజుల్లో $100, $400 మేర పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ప్రస్తుతం 10 గ్రాములకి 72,370 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్స్ పుత్తడి వచ్చి $66,500 వద్దుండగా 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ వచ్చి $72,530 వద్ద ఉంది. బంగారం రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ఇవాళ $500 పెరిగి కేజీ $91,500కి చేరింది. అంతకు ముందు కూడా వరుసగా 2 రోజుల్లో $200, $800 మేర పెరిగింది. హైదరాబాద్లోనూ $500 పెరిగి కిలో 96,000 మార్కును తాకింది.